హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి సప్లై డిమాండ్ జోన్స్. ఓకే, మనకు ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో దాదాపుగా మీరు చూడండి, ఈ ఇండికేటర్స్ అన్నిటి గురించి నేను వివరంగా చెప్తాను. దీంట్లో మనకు నెక్స్ట్ వచ్చేసి సప్లై డిమాండ్ జోన్స్. ఈ సప్లై డిమాండ్ జోన్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సప్లై డిమాండ్ జోన్స్లో ఆ, మనకు ఈ సప్లై డిమాండ్ జోన్స్లో వాల్యూమ్ను బేస్ చేసుకొని ఇంక ఎంట్రీ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఈ సప్లై డిమాండ్ జోన్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ముందుగా మనం చూద్దాం. ఈ సప్లై డిమాండ్ జోన్స్ని బేస్ చేసుకొని ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలో కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బ్యాక్ టెస్ట్ కూడా చేస్తాను. మీకు క్లారిటీ రావడం కోసం నేను ఈ వాల్యూమ్ ఇండికేటర్ని తీస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు వాల్యూమ్ ఇండికేటర్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి మీకు వాల్యూమ్ ఇండికేటర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారి చూడండి, మనకు సప్లై డిమాండ్ జోన్ ద్వారా ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉందంటే సప్లై డిమాండ్ జోన్లో, ఇక్కడ ఇది సప్లై జోన్ అంటారు, దీన్ని డిమాండ్ జోన్ అంటారు. ఓకే, మనకి ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో దాదాపుగా కింద డౌన్ సైడ్ అప్ సైడ్ చూడండి మీరు ఒకసారి సప్లై డిమాండ్ జోన్స్ ఎన్ని ఉన్నాయో. మనకి ఈ ప్రతి లెవెల్ని టచ్ చేసుకొని రివర్స్ అన్ అవుతుంది, లేకపోతే మార్కెట్ అదే డైరెక్షన్లో కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి బ్రేక్ అయి పైకి వెళ్ళొచ్చు, లేదా ఇంతే కొంత కరెక్షన్ ఇచ్చుకుంటూ పైకి వెళ్ళొచ్చు. కానీ ఈ డిమాండ్ జోన్ అనేది మనకు చాలా ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది అనమాట. మీరు ఒకసారి దాన్ని ఫోకస్ చేసి గమనించండి. మీరు మనకు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. రీప్లే మోడ్ పెట్టి స్లోగా పెట్టి చూద్దాము. మనకు ఏ డైరెక్షన్ ఏ విధంగా ఇస్తుందని మనకు ఐడియా ఉంటుంది. మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ సప్లై జోన్ ఈ విధంగా బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ బ్రేక్ అని ఈ విధంగా వస్తుంది. ప్రతి దానికి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిమాండ్ జోన్, ఈ జోన్ బ్రేక్ అయింది కాబట్టి ఏమంటే లెవెల్ బ్రేక్ అని చూపిస్తుంది అనమాట. మనకి ప్రతి దానికి సప్లై జోన్ డిమాండ్ జోన్ అనేది బ్రేక్ అవ్వుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి, మనం బ్యాక్ టచ్ చేసుకుంటూ నిదానంగా ఈ డైరెక్షన్ ఏ విధంగా ఇస్తుందో చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే లెవెల్ బ్రేక్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ బ్రేక్ దాటితే నెక్స్ట్ ఈ బ్రేక్ వస్తుంది టార్గెట్. ఓకే, చూడండి ఎగ్జాక్ట్గా బ్రేక్ వచ్చి ఆ రివర్స్ బ్రేక్ అయ్యి ఈ విధంగా మల్టిపుల్ లెవెల్స్లో బ్రేక్అవుట్ ఇచ్చుకుంటూ టార్గెట్ లెవెల్స్ను వస్తుంది. ఎగ్జాక్ట్గా రివర్స్ అక్కడే ఉంది చూడండి. మీరు ప్రతి లెవెల్ టార్గెట్స్కి ఈ విధంగా మనకు ఆ టార్గెట్ లెవెల్ టచ్ చేసుకొని రివర్స్ అవ్వుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూసారు కదా మీరు, దాదాపుగా ఈ సప్లై డిమాండ్ జోన్ ఉండడం వల్ల మనకి ప్రతి లెవెల్ బ్రేకింగ్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మార్కెట్ ఎంతో కొంత కరెక్షన్ ఇస్తుంది అనమాట. దాదాపు 100-200 పాయింట్లు కూడా ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత రివర్స్ అయిందో. మనకు ప్రతి లెవెల్ బ్రేక్ అనేది సప్లై డిమాండ్ జోన్ ద్వారా స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకుందాం. 1 డే టైం ఫ్రేమ్లో మనకు డిమాండ్ జోన్ ఎక్కడ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తుంది. మనకు సప్లై జోన్ ఎక్కడ ఉందని చెప్తుంది. 1 అవర్లో చూద్దాం. 1 అవర్లో కూడా మనకు డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది, సప్లై జోన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా మనకి ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు 1 వీక్ తీసుకున్నా కానీ మనకు జోన్స్ చూపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ జోన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ డిమాండ్ జోన్ ఈ జోన్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఏదైనా ఒక జోన్ మాత్రం ఖచ్చితంగా టచ్ చేయాలి. ఆ జోన్ అయితే టచ్ చేయలేదు కాబట్టి మేబీ మళ్ళీ రావడానికి రివర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ ఈ డిమాండ్ జోన్ సప్లై జోన్ మనము ఓ 5 మినిట్స్లో పెట్టుకొని చూసుకుంటే మనకి ఎన్నిసార్లు రివర్స్ బ్రేక్అవుట్ కానీ ఓకే మల్టిపుల్ టైమ్స్లో మనము ఒకసారి రీప్లే బార్ పెట్టి చూద్దాం. మనకి ఈ సప్లై డిమాండ్ జోన్ 5 మినిట్స్లో తీసుకుంటే మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకు అపోజిట్లో ఒక సప్లై జోన్ కానీ డిమాండ్ జోన్ కానీ ఉంటుంది కాబట్టి మార్కెట్ ఏ విధంగా రివర్స్ ఇస్తుందో చూడండి. ఇప్పుడు అది ఎగ్జాక్ట్ అక్కడి నుంచి రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఆ బ్రేక్ అయితే నెక్స్ట్ ఆ టార్గెట్ లెవెల్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది అనమాట. ఆ లెవెల్ టచ్ బ్రేక్ చేసి ఆ లెవెల్ బ్రేక్ చేస్తే ఆ లెవెల్ బ్రేక్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆ లెవెల్ మనం ఈ విధంగా పైకి వెళ్ళే కొద్దీ మనకు జోన్ ఉంది, అక్కడి నుంచి రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది, ఇది స్లోగా వెళ్తూ ఇక్కడే నుంచి మళ్ళీ రివర్స్ అయింది. మనకి ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మినిమం ఒక 50 నుంచి 100 పాయింట్లు ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ దీంట్లోనే మనము షో జిగ్జాగ్. ఈ జిగ్జాగ్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మనకు మార్కెట్ జిగ్జాగ్ పే చేసుకొని కూడా మనకు ఒక ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మనము బుల్ ఫ్లాగ్ కానీ బేర్ ఫ్లాగ్ కానీ దీన్ని బై చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఒక ఫ్లాగ్ కానీ ఒక ప్యాటర్న్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ ప్యాటర్న్స్ కూడా మనము ఎనలైజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది డబుల్ ప్యాటర్న్, ఇది డబుల్ ప్యాటర్న్. ఇప్పుడు చూడండి, ఇది ఎం ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే, మనం దీన్ని 3 minutesలో పెట్టుకుందాం, ఇంకా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ జిగ్జాగ్ను మనకు ప్యాటర్న్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫిబొనాకీ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. బుల్ బేర్ ఫ్లాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్లో మనము ఈ జిగ్జాగ్ను మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు మనకు హయ్యర్ హైస్ ఎక్కడ ఉన్నాయి, హయ్యర్ లోస్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే, బ్రేక్అవుట్ మనకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, చేంజ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా చూసుకోవాలి, పాయింట్ ఆఫ్ వాల్యూ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలనేది ఈ హయ్యర్ హైస్ లోయర్ లోస్ బేస్ చేసుకుని మనము ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము సప్లై డిమాండ్ జోన్ని ఈజీగా వాడుకోవచ్చు. కాబట్టి మీరు ఈ సప్లై డిమాండ్ జోన్ మనకు ఖచ్చితంగా ఉండాలి. మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఈ సప్లై డిమాండ్ జోన్ ఉంటే మనకి ఎక్కడ డిమాండ్ జోన్ ఉంది, ఎక్కడ సప్లై జోన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.